అది కాదు మేడం, మామూలుగా అయితే ఎలక్షన్స్ టైంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బలగాలు మోహరించినట్టు మీ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు, మరోవైపు నందు మేఘన ఉండాలి. కానీ మీ ఇంటి బయట లైబ్రరీ అంతా సైలెంట్ గా ఉందేంటి? అది కన్ఫ్యూజన్ గా, టెన్షన్ గా ఉంది. ఏం జరుగుతోందో అర్థం కాక మెంటల్ వచ్చేస్తోంది. పద బార్బీ, వెళ్ళి వాచ్మెన్ తో మాట్లాడదాం. ఈ టెన్షన్స్ అన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ రావడం కాదు మేడం, తేడా వస్తే ఖాళీ అయిపోతాం. ఎందుకంటే ఒకవేళ ఎవరికీ కనపడకుండా మనలాగే వాళ్ళు దాక్కున్నారేమో, మనం అక్కడికి వెళ్ళగానే టపీమని అటాక్ చేయడానికి వస్తారేమో. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నా ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డు పెట్టుకుంటానులే. పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నైట్ ఇంటికి రాలేదు మేడం? పార్క్ లో పడుకున్నాం. ఏంటి? పనుండి హోటల్లోనే ఉండిపోయాము. అవును, నా కోసం ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ఎవరు రాలేదు. కరెక్ట్ గా గుర్తు తెచ్చుకో. ఎవరైనా వచ్చి మేడం ఉన్నారా, ఎక్కడికి వెళ్లారు ఏంటి అని ఏమైనా అడిగారా? లేదు మేడం, అసలు ఎవరూ రాలేదు, ఎవరూ అడగలేదు. మరి పోలీసులు? పోలీసులు అంటే పెట్రోలింగ్ పోలీసులు మేడం. రోజు ఈ ఏరియాకి వస్తారు కదా మేడం. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు నాతో సంతకం పెట్టించుకుంటున్నారు, అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని అడగలేదు మేడం. సరే, తెలియని వాళ్ళు వస్తే లోపలికి పంపించకు. అలాగే మేడం. నందుని తీసుకొచ్చి నా అంత చూస్తానని మేఘన వార్నింగ్ ఇచ్చింది. అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన మేఘన నందుని తీసుకుని ఎక్కడికి రాకపోవడం ఏంటి? మామూలుగా అయితే నేనెక్కడున్నానో తెలుసుకోవడం కోసం పోలీసులతో సిటీ మొత్తం వెతికించాలి. అలా కాకుండా మేఘన సైలెంట్ గా ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుంది? మేఘన ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసుకుంటే నా విషయంలో తన పద్మం వ్యూహం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ మేఘన గురించి తెలుసుకోవడం ఎలా? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. అందరూ ఆఫీస్కి వచ్చారా? వచ్చారు మేడం. నందు మేఘన కూడా వచ్చారా? వచ్చారు మేడం. ఎందుకు మేడం అంత షాకింగ్ గా అడుగుతున్నారు? షాక్ ఏం లేదు, ఊరికే క్యాజువల్ గా వచ్చారా అని అడుగుతున్నానంతే. అవును, నందు మేఘనలు ఎలా ఉన్నారు? వాళ్ళ మూడ్ ఎలా ఉంది? ఎందుకో ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు మేడం. ఇంకా మేఘన గారైతే ఆఫీస్కి రావడమే ఆదినారాయణ శివను పిలిచి ఏదో విషయం గురించి చాలా సీరియస్ గా మాట్లాడారు మేడం. సీరియస్ గా మాట్లాడిందా? ఏ విషయం గురించి తెలియదు మేడం, కానీ ఆల్మోస్ట్ ఒక ఆర్డర్లా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. అవునా? అవును మేడం. సరే, కుదిరితే మేఘన వాళ్ళతో మాట్లాడిన విషయం ఏమిటో కనుక్కో. అలాగే మేఘన నందు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ విషయాలన్నీ
ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు, ఓకేనా? ఓకే మేడం. సరే, నేను చెప్పిన పని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. అలాగే మేడం. బార్బీ, నా గురించి తెలిసిన తరువాత నందుతో కలిసి మేఘన నన్ను చంపేయాలి. అదే కోపంలో నా ఆఫీస్ని తగలబెట్టేయాలి. అలా కాకుండా నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి సైలెంట్గా వర్క్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మేడం, మేఘన మిమ్మల్ని లారీతో గుద్దపోయి మీకు చావు భయం చూపించింది. అలాగే నందుని తీసుకొచ్చి మీ ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చిన మేఘన సైలెంట్గా ఉందంటే మీ గురించి ఏదో పెద్ద ప్లాన్లో ఉందని అర్థమవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. తను ఏం చెయ్యకపోతే తన సైలెన్స్ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? అబ్బా, టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఓ గాడ్! మెల్లిగా పద, జాగ్రత్త. పద. జాగ్రత్త. మెల్లిగిరా. ఇక్కడ కూర్చో. జాగ్రత్త. గురు, అమ్మిని స్కూల్ నుంచి తీసుకొచ్చున్నావేంది? ఏమైంది అది? క్లాస్లో కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఏంది? అమ్మి పడిపోయిండదా? అయ్యో నిత్య, అమ్మే ఇప్పుడు ఎలా ఉంది? గురు, అమ్మి కళ్ళు తిరిగి పడిపోయిండదా? అవును, క్లాస్ టీచర్ ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొస్తున్నాను. నిత్య, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా అలాగే కళ్ళు తిరుగుతున్నాయా? లేదా ఆంటీ, కానీ చాలా నీరసంగా ఉంది. క్లాస్లో కూర్చోలేకపోయాను. ఏం కాదులేమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. రా, రెస్ట్ తీసుకుందువు కానీ రా. నెమ్మదిగా, మెల్లగా మెల్లగా, మెల్లగా. నిన్నేమో అలా స్పృహ తప్పి పడిపోయింది, ఈరోజేమో ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏ రోజు లేంది నిత్యకెందుకు ఇలా జరుగుతుందో, తన హెల్త్కి ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఈ విషయం వెంటనే వదినకు ఫోన్ చేసి చెప్పాలి. వద్దు గురు, మేడంకి చెప్పొద్దు. అనవసరంగా టెన్షన్ పడతారు. నిత్యకి ఇలా జరుగుతుంటే వదినకు చెప్పొద్దంటావేంటి? వదినకు చెప్తే నిత్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంది కదా, మరెందుకు చెప్పొద్దు అంటున్నావు? గురు, అది అమ్మిది హెల్త్ ప్రాబ్లం కాదు, మానసిక సమస్య. ఏంటి మానసిక సమస్య? ఏం మాట్లాడుతున్నావు ఆకాష్? అంత చిన్న పిల్లకు మానసిక సమస్య ఏంటి అర్థం లేకుండా? అవును, తనది మానసిక సమస్య. అసలు నిత్యకు మానసిక సమస్య ఏంటి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అసలు ఏ విషయంలో నిత్యకి మానసిక సమస్య? అది వాళ్ళ నాయన విషయంలో. వాళ్ళ నాయనతో మాట్లాడించేదానికే మొన్న అమ్మాయిని తీసుకుపోయిండాను. సారు నిత్యని చాలా కోపంగా దారుణంగా మాట్లాడుండారు. ఈ జన్మలో తన మొహం చూపించొద్దని, తన కోసం రావద్దని చెప్పుండారు. అప్పటి నుంచి నిత్య అమ్మే మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉండదు. దానివల్లే నిత్య అమ్మకిట్టా జరిగి ఉండదు. ఆకాష్, అసలు బుద్ధుందా నీకు? నిత్యను బాజాకు తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు? ఎందుకు తీసుకెళ్ళావు? నాయన గురించి అమ్మే అదే మాదిరిగా బాధపడతా ఉంటే చూడలేకపోయాను గురు. అందుకే
అమ్మతో సార్ మాట్లాడతారేమో అన్న ఆశతో తీసుకుపోయి ఉండాను. ఏంటి తీసుకుపోయేది? నిత్య బాధపడుతుందని బాస్ దగ్గరికి తీసుకెళ్లాలని వదిలేకి తెలియదా? మరి తీసుకెళ్లకుండా ఎందుకు సైలెంట్గా ఉంది? ఈ విషయంలో తనలో తానే బాధపడుతూ ఎందుకు ఉందనుకుంటున్నావు? ఇదిగో ఇలాంటివి ఏవో జరుగుతున్న భయంతోనే, ఆ భయంతోనే నిత్యాన్ని బాస్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పింది. కానీ నువ్వేమో ఎవరికి చెప్పకుండా తనని తీసుకెళ్ళావు. నిత్యకి ఏదైతే జరగకూడదని జాగ్రత్త పడ్డామో చివరికి అదే జరిగింది. నిత్య ఇలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్న విషయం వదినకి తెలిస్తే తట్టుకోగలదా? అయినా నువ్వు ఇప్పటి వరకు వదినకి చెప్పకుండా ఎందుకు దాచావు? అసలుకే మేడం చాలా బాధలో ఉండారు కదా, ఈ విషయం చెప్తే ఇంకా బాధపడతారు. అందుకే కాస్త మెల్లగా చెప్దామని. ఏంటి మెల్లగా చెప్పేది? ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? పొరపాటున జరగడానికి ఏదైనా జరిగి పరిస్థితి చేజారిపోతే అప్పుడేంటి పరిస్థితి? కన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి కన్న తల్లికి వెంటనే చెప్పాలన్న బుద్ధి లేదా నీకు? ఇప్పటికీ లేట్ అయిపోయింది. వదిన సాయంత్రం ఇంటికి రాగానే నిత్య ఆరోగ్యం గురించి చెప్పేయాలి. ఒకప్పుడు మీరిద్దరూ నాకు నందుకి మధ్య ప్రేమ వారధిగా నిలిచారు. ఇక నుంచి మీరు నందుకి తోడుగా కూడా నిలబడాలి. మీ ఆశీస్సులు నందుకి ప్రతి క్షణం కావాలి. ఆరోహితో సీరియస్గా మాట్లాడాలి, తేల్చుకోవాలని వెయిట్ చేస్తుంటే తను ఇంకా రావట్లేదేంటి? హలో, హలో, పిలిచేది నిన్నే. మేఘనా, చెప్పండి. ఇందాకటి నుంచి పిలుస్తుంటే వినపడి కూడా పలకవేంటి? నువ్వు హలో హలో అని పిలుస్తుంటే నేనెవరినో అనుకున్నాను. అదేదో ఫస్టే పేరు పెట్టి పిలుచుంటే పలికేదాన్ని కదా. చెప్పండి, ఎందుకు పిలిచారు? చాలు చాలు, ఏంటిది? రాధాకృష్ణుల విగ్రహం. ఆ విషయం నాకు తెలుసు. నీ టేబుల్ మీద ఉన్న విగ్రహాన్ని ఇక్కడెందుకు పెట్టావని అడుగుతున్నాను. ఆ రోజు కావాలని అడిగావు కదా, నా విగ్రహం నాకు ఇచ్చాయని చాలా సీరియస్గా మాట్లాడావు కదా. కానీ అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు కదా. ఆ రోజు ఇవ్వాలనిపించలేదు, ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. ఏంటి ఏంటి అవసరం? అడుగుతుంది నిన్నే. ఏంటి నువ్వు చెప్తున్న అవసరం? సమయం వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకే అర్థమవుతుంది. ఏంటి నాకు అర్థమయ్యేది? ఆ రోజు తెగ సూక్తులు నీతులు చెప్పావు కదా. నువ్వు మారాలి, మార్పు చెందాలి, నీలో పాతనందు కనిపించాలి, కొత్తగా వినిపించాలి, అప్పుడే ఈ విగ్రహాన్ని నీకు ఇస్తానని. మరి సడన్గా నాలో నీకు ఏ మార్పు కనిపించింది? రాత్రికి రాత్రే ఏ అద్భుతాలు జరిగిపోయాయి? ఏం జరిగాయో నాకు తెలుసు నందు. అయినా నీలో నేను కోరుకున్న మార్పు, నీ మనసుకి నీ కళ్ళకి కమ్ముకున్న అపార్థాల మబ్బులు తొలగిపోయి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. ఈ బొమ్మ ఇక్కడ పెట్టి ఇలా మాటలతో కాకాపడితే నేను కరిగిపోతాను.
నీ మీద నాకున్న కోపం పోతుందని అనుకుంటున్నావా? నీకు నువ్వుగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానే తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయను నందు. అలాంటి పిచ్చి ప్రయత్నాలతో నీ మనసు మార్చుకోవాలని చూడను. అలాంటి మార్పు నాకు అవసరం లేదు కూడా. మరైతే ఈ విగ్రహాన్ని సడన్ గా ఇక్కడ పెట్టడం వెనక నీ ఉద్దేశం ఏంటి? చెప్పాను కదా నందు, ప్రస్తుతం వాళ్ళ ఆశీస్సులు నీకు తోడుగా ఉండాలి. నువ్వు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. వద్దు, మనసులో లేని ప్రేమ మాటల్లో వద్దు. ఈ ప్రేమని నిజమని నమ్మి ఒకసారి మోసపోయాను. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేనేం పిచ్చోండి కాదు. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నా మనసు నీకు అర్థం కావాలి నందు. అలా అర్థం కావాలంటే నువ్వు నాలాగే ప్రేమించాలి. అలాంటి రోజు చాలా త్వరలోనే రాబోతోంది నందు. మాటలే కాదు, మనిషివి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఇందాక ఆఫీసులోకి అడుగు పెట్టగానే ఈ ఛానల్ మొత్తం నా అండర్లో నడవాలని, నీకు తెలియకుండా ఏ న్యూస్ కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీల్లేదని కమెంట్ చేస్తూ బిల్డప్ ఇచ్చావు. ఇంకొక వైపేమో ఈ బొమ్మ నాకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ఇప్పుడు ఈ బొమ్మ నీ దగ్గర ఉండడం చాలా అవసరమని నా మీద లేనిపోని ప్రేమ తెగ కురిపిస్తున్నావు. సడన్ గా నీలో ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? ఒకేసారి ఈ ద్విపాత్రాభినయం ఏంటి? నేనేం చేసినా అది నీ కోసమే, నీ మంచి కోసమే నందు. నేనెందుకు ఇలా ఉన్నాను, ఈ బొమ్మను ఎందుకు ఇక్కడ పెట్టాను అనేది నీకు త్వరలోనే అర్థమవుతుంది. కారణం ఏంటని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నావు. అంటే కొత్త డ్రామాలు మొదలు పెట్టావని అనుకోవాలా? నందు, నా మీద నీకు ఆల్రెడీ నెగటివ్ థాట్ ఉంది. అది ఇంకొంచెం పెరిగినా పర్వాలేదు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా, నన్ను ఎంతలా అపార్థం చేసుకున్నా, ఆఖరికి తిట్టినా కొట్టినా సరే, ఈ విగ్రహం నీ మంచు కోసమే పెట్టాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టానో నాకు తెలుసు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఏంటమ్మా మనకి పరిస్థితి? ఇంకా ఎక్కడికని పారిపోయి భయపడి దాక్కుని బ్రతుకుతాం? ఇంకా ఎన్ని రోజులని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతాం? లత చనిపోయాక మనకి భయం మరింత ఎక్కువైపోయింది. ఆ రోజు మనం లతను కలిసాం. ఇక ఈ రోజు నుంచి మనకెలాంటి భయం ఉండదని లత మనకు భరోసానిచ్చింది. కానీ పాపం దురదృష్టం కొద్దీ అదే రోజు లత చనిపోయింది. అవునమ్మా, ఒకవేళ లత బ్రతికుంటే మనం తనకి చెప్పిన కీలకమైన విషయాల ఆధారంగా తను ఈ పార్టీకి ఏం చేయాలో అది చేసుండేది. మనకి తనిచ్చిన భరోసా ప్రకారం మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం ఎవరు వెతుకుతున్నారో ఏమో, చాలా భయంగా ఉందమ్మా. ఎప్పుడు ఏ క్షణం ఎవరు మనల్ని చూస్తారో అనే భయంతో ఉన్నాం. పద, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ప్రమాదం. పద. ఆపండి ఆపండి ఆపండి.
అమ్మా. భగవంతుడా, మేఘన మన కోసమే వచ్చినట్టుంది. తను మనల్ని చూడకూడదు. తనకి మనం కనబడకుండా వెళ్ళిపోవాలి. పద, త్వరగా వెళ్దాం. లాక్ చేసి ఉంది. ఏమండి ఏమండి, మిమ్మల్ని మీకోసమే నేను వచ్చాను. ఆగండి. ఏమండి, ఆగండి. ఏమండి, మిమ్మల్ని. తను మనల్ని చూసేసింది. మనం తనకి దొరకకూడదు. పద, త్వరగా వెళ్దాం. ఏమండి, ఆగండి. ఏమండి ఏమండి, నేను మీకోసమే వచ్చాను. ప్లీజ్ ఆగండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆగండి. ఏమండి ఏమండి, ఆగండి. యమధర్మరాజు బైక్ ఎక్కొచ్చినట్టు నాతో మిమ్మల్ని చంపడానికే వస్తున్నాడు. అయ్యో, వీడు వచ్చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? చేయడానికి ఏం లేదు మేడం, చచ్చిపోవడమే.